మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ 3 నిమిషాల షార్ట్లో మన యలవర్తి శేఖరరాజు గారు అందించిన ఒక అద్భుతమైన కథను అందరూ విని అందరికీ షేర్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథలోకి వెళ్ళిపోదాం. నిష్కలంక మహాదేవ ఆలయం. మన భారతదేశం ఆలయాలకు నిలయం. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క మహిమ ప్రదర్శిస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. గుజరాత్ రాష్ట్రంలో భావనగర్ పట్టణానికి దగ్గరలో ఉన్న కోలియాక్ గ్రామానికి సమీపంలో అరేబియా సముద్రంలో నిష్కలంక మహాదేవ ఆలయం ఉంది. ఆ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచికగా ఓ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మెల్లగా మధ్యాహ్నం 1 గంట నుంచి సముద్రం వెనక్కి వెళుతుంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి శివలింగానికి పూజలు చేస్తారు. అలా రాత్రి 10 గంటల వరకు అక్కడే కాలం గడపవచ్చు. ఆ సమయం దాటితే మాత్రం అక్కడ నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీట ముంచుతుంది. అంటే మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం వరకు ఆలయం కనిపించదన్నమాట. అది అక్కడి విశేషం. ఆలయ ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తు వరకు నీళ్లు వచ్చేస్తాయి. కొన్ని వందల ఏళ్లుగా అక్కడ ఇలాగే జరుగుతోందట. ఆ పరమేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారన్నది స్థల పురాణ గాథ. పౌర్ణమి రాత్రి పోటు సమయంలో 10 గంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చేయడం, మెల్లిగా ఆలయాన్ని తన గర్భంలో దాచేసుకునే దృశ్యం అక్కడి యాత్రికులకు ఎంతో కనువిందు చేస్తుంది. అద్భుతమైన కథ. అవకాశం ఉంటే తప్పకుండా ఇటువంటి దేవాలయాన్ని మనం అందరూ దర్శించాలి. ఆ మహాదేవుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.